శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ను వెంటనే ఆమోదింపచేయాలని, కావలసిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ను వెంటనే ఆమోదింపచేయాలని, కావలసిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2015లో పథకం ప్రారంభమైతే నేటి వరకు కనీసం ఇప్పటి వరకు డిపిఆర్ ఆమోదింపలేదని, పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపించారు. 27 కిలోమీటర్ల టర్న్ ఓవర్ తేవాల్సి ఉన్న ఈ విషయంలో కూడా ఎటువంటి ప్రతిపాదన శాంక్షన్ కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన సమస్య పరిష్కరించేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిజర్వాయర్ను మొదటి నుండి చివరి వరకు పరిశీలించడం జరిగిందని, ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, జిల్లాలోని 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టును పూర్తి అయ్యే వరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4 నుండి 500 గ్రామాలకు తాగునీరు, 3.50 లక్షల ఎకరాల సాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. జిల్లాకు ప్రాణమన్నారు. ఇది 4 నియోజకవర్గాల రైతాంగానికి ఉపయోగపడేదని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊరుకనే ప్రసక్తే లేదని, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని, ప్రజలందరినీ కలుపుకొని పోయి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మేము నిద్రపోమని, ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇంద్రసేనారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకం ఎందుకు పెండింగ్లో ఉందో జిల్లా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సదస్సులో బొంతల చంద్రారెడ్డి, నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హషం, సిహెచ్ లక్ష్మీనారాయణ, దోనూరు నర్సిరెడ్డి, దోడ యాదిరెడ్డి, మహమ్మద్ సలీం, కంబాలపల్లి ఆనంద్, నల్లా వెంకటయ్య, నాంపల్లి చంద్రమౌళి, కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, అవిశెట్టి శంకరయ్య, జుట్ట నగేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మండల నాయకత్వం, ఈ సదస్సుకు హాజరైనటువంటి రైతు సోదరి సోదరులారా, మీడియా మిత్రులారా, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. ఎన్నికల కొరకో లేకపోతే రాజకీయ ప్రయోజనాల కొరకో ఈ సదస్సు, ఈ సమావేశం జరగట్లే. కేవలం మన జిల్లా అభివృద్ధి కావాలి, మన ప్రాంతం అభివృద్ధి కావాలి, మనకు న్యాయంగా రావాల్సినటువంటి నీరు మనకు అందించాలి అనేటువంటి సమస్యపైనే ఇవాళ ప్రభుత్వం మీద ఒక బలమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ఈ సదస్సు అనేటువంటిది మన జిల్లా నాయకత్వం ఎంతో కష్టపడి ఈ సదస్సుని ఏర్పాటు చేసి నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఈ సదస్సు 2 ఉద్దేశాలతోటి నిర్వహించడం జరుగుతున్నది. ఒకటి, డిండి ఎత్తిపోతల పథకం సంబంధించి అందరికీ తెలిసి, ఇళ్ళ కూర్చున్న వాళ్ళందరికీ డిండి ఎత్తిపోతల పథకం అనేది ఒకటి ఉంది. దాని ద్వారా మన జిల్లాలో భూమి కొంత సాగవుతుంది. ఇది ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎన్ని ఎకరాలు పారుతుంది, ఏ మండలాలు, ఏ ఊర్లకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది, దాంతోపాటు అసలు ఈ ప్రాజెక్టు ఉన్న స్థితి ఏమిటి, ఇప్పుడు పథకం పూర్తయ్యేంత వరకు డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు, డిండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2024-25 బడ్జెట్ను నిరసిస్తూ బడ్జెట్లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కనుక పరిశీలిస్తే ప్రతి బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసే పద్ధతుల్లో, రాయితీలు కల్పించే పద్ధతుల్లో, పేదలని తోచి పెద్దోళ్ళ కట్టబెట్టే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉన్నది. ఆ బడ్జెట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 100కి 70-80% ఉన్న పేదల ప్రయోజనాలు కాపాడాల్సిన పాలకులు, ప్రభుత్వాలు 5% ఉన్న పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈరోజు బడ్జెట్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో బుడద నుండి భూవ తీస్తున్న వ్యవసాయ పేదలకు ఉపాధి హామీ చట్టం ఒక వరంలాగా ఉంది. ఉపాధి హామీ చట్టానికి దేశంలో నిధులు తగ్గించడం అనేది జరిగింది. దాని ఫలితంగా రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకు పనులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి నిరసనగా అన్ని జిల్లాలో, మండల కేంద్రాలు, రాష్ట్ర కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ రైతు సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా నిరసనలో భాగస్వామిగా ఉన్నారు. ఇతర ప్రజా సంఘాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి, మద్దతు తెలుపుతూ ఉన్నారు. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వ్యతిరేకంగా మరి కార్మికులకు, రైతాంగానికి నష్టం కలిగించేటువంటి బడ్జెట్ ఇది. అందులో పేదల పెద్దోళ్లకు ఇలా అనుకూలం పెట్టింది. దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడతాం. పార్లమెంట్లో రైతులు పండించేటువంటి పంటలకు మద్దతు ధర చట్టం, పార్లమెంటు చట్టాంగానికి సంబంధించిన నల్ల చట్టాలు